కొనసాగించాలి. అమలు చేయాలి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని వెంటనే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని వెంటనే జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కేసీఆర్ గారి నాయకత్వం, కొట్టాలి. కేసీఆర్ గారి నాయకత్వం, కొట్టాలి. కేటీఆర్ గారి నాయకత్వం, కొట్టాలి. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ కొనసాగించాలి. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు మన జాతిపిత కేసీఆర్ గారు. అందరూ కూడా చెప్పినారు, ఆడపిల్లలని వాళ్ళని కడుపులో ఉండగానే చిరివేస్తున్నారు. దీనికి కారణం ఏందని చెప్పి ఆలోచించినటువంటి కేసీఆర్ గారు పెళ్లిళ్ళు చేయటం, విద్యను అందించడం అనేది చాలా కీలకమైన విషయం. ఈ విషయంలో ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో మనం ఈ ప్రజలకి, ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ పథకాన్ని కొనసాగించాలని పెట్టినటువంటి గొప్ప పథకమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే లోపాయికారిగా ఒక వ్యక్తితోటి హైకోర్టులో కేసు దాఖలు చేసి ఆ కేసుని మరి ప్రభుత్వం తరఫున ఎందుకు కొట్లాడలేదు మనం అడుగుతున్న ప్రశ్న. ఈ 4 సార్లు హైకోర్టు వాయిదాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ వేయమని. ఎందుకు వేయలేదు కౌంటర్? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పుంగులేటి శ్రీనివాసరెడ్డి మీ మీద వచ్చినటువంటి మీ కేసులలో సుప్రీంకోర్టు కానికి మొదలు పెడితే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఫీజులు ఇచ్చి, కోట్లాది రూపాయల ఫీజులు ఇచ్చి అడ్వకేట్స్ని పెట్టి మీరు మీ తరఫున వాదించుకున్నారు కదా. మరి ఇక్కడ కోట్లాది మంది మహిళలు ఇవాళ కళ్యాణ లక్ష్మి కొరకు ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ఆ పథకాన్ని ఆపేసేటువంటి పరిస్థితి అక్కడ దాపురిస్తే నువ్వెందుకు అడ్వకేట్లని, మంచి అడ్వకేట్లను ఎందుకు పెట్టలేదు? ఫీజు ఇచ్చి ఎందుకు పెట్టలేదు? పోనీ ఉన్న అడ్వకేట్ తోటి నువ్వు ఎందుకు కౌంటర్ వేయలేదు? ఇవాళ హైకోర్టు తీరా దీని స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత నిన్న బీసీ సంక్షేమ మంత్రి మరి ఆయన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, వాళ్ళ మీద వాళ్ళ తప్పు లేదట, అధికారుల తప్పు ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. మీ పరిపాలన అంత దద్దమ్మ పరిపాలన. హైకోర్టులో ఏం నడుస్తున్నది, ప్రజలలో ఏం నడుస్తున్నది, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దీని మీద మనం ఏం చేయాలనేటువంటి పరిపాలన కూడా చేతగానటువంటి దద్దమ్మలుగా మీరు ఉన్నారు. అందుకనే మీ దద్దమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సరైనటువంటి అడ్వకేట్లను పెట్టి వెంటనే కోర్టులో తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ పథకాన్ని కొనసాగించాలి. మీకు ఎలాగో చేత కాలేదు, మహిళలకు ఇస్తానన్న ఏ వాగ్దానాన్ని కూడా మీరు అమలు చేయలేదు. 2500 ఇస్తానన్నారు, మహిళలకు ఇచ్చిర్రా? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మరి వికలాంగులకు, వృద్ధులకు అనేక సంక్షేమ పథకాలను పెంచుతామని చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇక చాలు నీ మాయ మాటలు, నీ యొక్క దొంగ మాటలు, నీ లుచ్చా మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా ఈ పథకాన్ని కొనసాగించకపోతే ఖబర్దార్. రండ ప్రభుత్వాన్ని వెళ్తున్న రేవంత్ రెడ్డి, ఖబర్దార్, నిన్ను ప్రజలు ఖచ్చితంగా నీ పరిపాలనని అంతం చేసేదాకా ఎవరు వదిలిపెట్టరని, బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని, మహిళా లోకం వదిలిపెట్టదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ వెంటనే ఈ పథకాన్ని షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కొనసాగించాలని చెప్పి ఈ ధర్నా డిమాండ్ చేస్తున్నది. వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు ప్రతి ఒక్కరికి ఇక్కడికి మన జనరేషన్ ఆదాయ సంస్థలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం చేసేందుకు కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఈ కాంగ్రెస్ పాలనలోనే పొద్దున్న లేస్తే అబద్ధాల మాటలు, పొద్దున్న లేవగానే ప్రతి మంత్రులకు, ఈ మంత్రికి ఆ మంత్రికి ఆ సీఎం కు కూడా పొందన లేకుండా లెక్కలు చెప్పడం, అదేవిధంగా కోట్ల కొద్దిగా కుంభకోణం చేసుకుంటా గత ప్రభుత్వం అని ఇప్పటికీ 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కట్టడి మల్టిపోషన్ లేదు, ప్రాజెక్ట్ కట్టింది లేదు, కంపెనీలు తెచ్చింది లేదని కూడా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన కేసీఆర్ పెట్టిన మా ప్రాజెక్టుల మీద పొద్దున్న లేస్తే దుమ్మెత్తిపోసుడు, అదేవిధంగా తెచ్చిన పథకాల మీద ఇవాళ రైతు బంధువులు కానీ ఇక్కడ ఉన్న మండలం సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రైతులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కడుపు కోత పెట్టి హింస అనేది బాగా ఇబ్బంది పెట్టి ఇలా లాస్ట్కు ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి కూడా ఎత్తివేయాలని చూస్తున్నందుకు కూడా ఈ దుర్మార్గ పాలన పోవాలని చెప్పి మేము అందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క తెలంగాణ తెలంగాణ పిలుపు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పిలిపించినందుకు పెద్ద ఎత్తున మా జగదీశన్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మండలంలో టౌన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు తలా 2 నిమిషాలు కూడా మాట్లాడాలని చెప్పి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీశన్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలని కొనసాగించాలని కోరుట గురించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఎంతగానో ఉపయోగం జరిగింది. హైకోర్టులో స్టే ఉందనే కారణంతో పై పథకాలని నిలిపివేసినారు. హైకోర్టులో కౌంటర్ వేయడానికి 4 వాయిదాలు ఇచ్చినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? ప్రభుత్వానికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించుటపై చిత్తశుద్ధి లేదు. పథకాలను నిలిపివేసే దురుద్దేశం అనిపిస్తున్నది. కావున వెంటనే ప్రభుత్వం తగిన విధంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ సూర్యాపేట పట్టణ మరియు సూర్యాపేట మండల కమిటీ తరఫున ఆర్డీఓ గారు లేరు కాబట్టి ఈరోజు మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా మన సూర్యాపేట మండలంలో, పట్టణంలో ఈ ధర్నా కొనసాగించడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెద్దలు కానీ చిన్నలు కానీ, నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మన కేసీఆర్ గారు గవర్నమెంట్ రాగానే 2014లో ఆయన యొక్క ఆశయం ఏంటంటే పేద వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్న పేదవారికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఆయన ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ఆయన ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక్కొక్కటి తీసేస్తుంది. అసలు ప్రభుత్వాల యొక్క ఉద్దేశం ఏంటి? ఈ పేద వర్గాలను ఆదుకోవాలి, ఈ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. మరి అలాంటివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అప్పులు చేసిండు ఏదో చెప్పి ఉన్న పథకాలను రద్దు చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు ఇక్కడ ఉండదు. వెంటనే ఆ సిగ్గు లేకుండా ఆ ప్రభుత్వం దిగిపోవాలి, రద్దు కావాలి. ప్రజలు పట్టించుకున్నప్పుడు ఏ ప్రభుత్వాలు వృధా అన్నమాట. మరి ఈరోజు చూడండి, మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఎంత మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇది రైతు బంధు, దళిత బంధు, తర్వాత ఇది రైతు బీమా, ఇంకా అనేక ఈ వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడము, అందరికీ విడవలకు అందరికీ ఈ పెన్షన్లు ఇస్తే మంచిగా సమాజంలో పేదవారిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే గవర్నమెంట్ రాగానే 3 ఏళ్ళు రాలేదు, వెంటనే ఈ సంక్షేమ పథకాలు రద్దు చేసింది. ఇవాళ దారుణము. ఎందుకంటే కళ్యాణ లక్ష్మిని, షాదీ ముబారక్ను రద్దు చేయడము చాలా దారుణము. మనం అందరం ముక్త కంఠంతో ఖండించాలి. అదేవిధంగా ఇంకొక సంవత్సరం ఉంటే అదేది రైతు బంధు, రైతు బీమా కూడా తీసేస్తారు, ఇక పెన్షన్స్ కూడా తీసేస్తారు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ఉంది. కాబట్టి మన అందరం ముక్త కంఠంగా దీన్ని ఖండించాలి. అవసరం అంటే ధర్నా చేసి ప్రభుత్వాన్ని దింపడానికి కూడా సిద్ధం కావాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఒక ధన్యవాదాలు. జై తెలంగాణ. కొనసాగించాలి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణపాట అధ్యక్షులు సర్వ అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. అమలు చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే సీఎం 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 సీఎం. జై తెలంగాణ, జై తెలంగాణ. మోసకారి రేవంత్ రెడ్డి, మోసకారి రేవంత్ రెడ్డి, మోసకారి రేవంత్ రెడ్డి. షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలి, కొనసాగించాలి. షాదీ ముబారక్ పథకాన్ని, షాదీ ముబారక్ పథకాన్ని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని వెంటనే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని వెంటనే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని వెంటనే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని వెంటనే. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, కొనసాగించాలి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లను వెంటనే, కొనసాగించాలి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి విద్యార్థుడికి స్కూటీ వెంటనే, ప్రతి విద్యార్థుడికి స్కూటీ వెంటనే, ప్రతి విద్యార్థుడికి స్కూటీ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. కొట్టిలాలి, కొట్టిలాలి, కొట్టిలాలి. మా నాయకుడు, మా జాతిపిత కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నువ్వు ఎగబడితే ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా మా ఆడపిల్లలంతా నువ్వు ఎక్కడ తిరిగినా నీ పట్టలు కూడా మీకు కొట్టే రోజు దగ్గర పడ్డది. అది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలే నీకు తిరగబడి తన్ని తరిమే రోజు